జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ జున్ను పాలు దొరికినప్పుడు మాత్రమే చేసుకోగలం. లేదా ఆర్టిఫిషియల్‌గా కావాలి అంటే ఎగ్ యూజ్ చేస్తాము. కానీ ఎగ్ యూజ్ చేయడం అందరికీ నచ్చదు. కాబట్టి ఈ రెసిపీ మీకోసమే. జున్ను పాలు, జున్ను పిండి, ఎగ్గు లేకుండా జున్ను చేసుకోవడం చాలా సింపుల్. సో దీనికోసం నేను వేస్ట్గా లాస్ట్లో ఉండిపోతాయి కదా బ్రెడ్ పీసెస్, వాటిని తీసుకున్నాను. నార్మల్గా మంచి బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి కొంచెం డ్రై అయిపోయాయి. సో వీటితోని నేను ఇప్పుడు జున్ను చేయబోతున్నాను అనమాట. 4 స్లైసెస్ తీసుకున్నాను. 4 స్లైసెస్కి 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. దీంతో పాటు కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, అలాగే మిరియాల పొడి, ఇలాచీ పొడి. ఇవి రెండు లేకపోతే జున్నుకి ఆ టేస్ట్ రాదు కాబట్టి ఇవి కంపల్సరీ. అలాగే టేస్ట్ స్వీట్నెస్ కోసం బెల్లం యూస్ చేస్తున్నాను. షుగర్తో అసలు బాగోదు. ఎప్పుడు కూడా బెల్లంతోనే జున్ను బాగుంటుంది. సో ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని కూడా గట్టిగా అయిపోయి, చెప్పాను కదా లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ అని చెప్పేసి. కాబట్టి ఇవి డ్రైగా అయిపోయి, మీరు నార్మల్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా చిన్న చిన్నగా మెదిపేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు కూడా వేసేసుకోవాలి. ఇవి ఒక 5 to 10 minutes అలా ఉంచేస్తే మొత్తం బ్రెడ్ అంతా కూడా సోక్ అయిపోతుంది కదా, పాలకి నానిపోతుంది. కాబట్టి అప్పటి వరకు ఒక 5 to 10 minutes వరకు మనం వెయిట్ చేయాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, ఇలాచీ పొడి 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. సో ఈ మిరియాల పొడి, ఇలాచీ పొడి ఉంటేనే జున్నుకి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో అందుకోసమే నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. కొంచెం ఘాటుగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే జస్ట్ స్మెల్తో తగిలితే చాలు, నాకు అంత ఘాటు అవసరం లేదనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. అది మీరు తినే టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా బ్రెడ్ అంతా కూడా పాలను పీల్చేసుకొని మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే, బెల్లం ఎప్పుడు కూడా పాలతోనే సమానంగా కొలత వేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి 1/2 kg బెల్లం పడుతుంది. అప్పుడే మనకి అది స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఎక్కువ తక్కువ అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇంకా ఈక్వల్గా మిక్స్ అవ్వాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే, మిక్సీ జార్ తీసుకొని దీన్ని మిక్సీ చేసుకుంటున్నాను. అప్పుడు అన్నీ కూడా సమానంగా కరిగిపోతాయి, కలిసిపోతాయి కూడా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? జున్ను పాలు లాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో స్ట్రెయిన్ చేయాలి. అంటే ఏదైనా బెల్లంలో తుక్కు అట్లా ఉండిపోయినా, బ్రెడ్ ముక్కలు కానీ ఏమన్నా ఉన్నా అంతా కూడా క్రీమీ టెక్స్చర్ రావడం కోసం ఇలా మనం ఫిల్టర్ చేసేసుకుంటే ఎక్స్ట్రాదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది ఇక్కడి నుంచి సేమ్ మనం ఒరిజినల్ జున్ను పాలతో ఏ విధంగా అయితే స్టీమింగ్ ప్రాసెస్లో చేస్తామో అదే స్టీమింగ్ ప్రాసెస్ ఇక్కడి నుంచి సేమ్ ఉంటుంది. అయితే దీన్ని నేను స్టీమ్ చేయడం కోసం మరొక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా టెక్స్చర్ ఇలా ఉంటుందన్నమాట. బెల్లం కలిసిన తర్వాత పాలు కలర్ కానీ అన్నీ కూడా సేమ్ మనకి జున్ను పాలతో కలిపినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగానే అనిపిస్తుంది. స్మెల్ కూడా సేమ్ మీకు అదే విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన జస్ట్ నేను ఇలా ఒక మిరియాల పొడిని స్ప్రింకిల్ చేస్తున్నా. అంటే పైన ఒక లేయర్ లాగా అది ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు ఇగ్నోర్ చేయండి. నేను టేస్ట్ బాగుంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది అని చెప్పి యాడ్ చేశాను. స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం లోతుగా ఉన్న దాంట్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను. దానిపైన ఇలా ఒక స్టాండ్ పెట్టి దానిపైన దీన్ని స్టీమ్ చేయడం కోసం పెట్టేసా. ఇప్పుడు దీన్ని వేపర్ పోకుండా లిడ్తో క్లోజ్ చేసేద్దాం. ఇలా ఒక 20 to 25 minutes, అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒక 20 to 25 minutesలో నాకు ఇది మీడియం ఫ్లేమ్లో అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు డౌట్ ఉంటే కనుక టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ మధ్యలో గుచ్చి చెక్ చేసుకుంటే క్రీమ్ లాగా కాకుండా వచ్చేస్తే బయటకి అది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇది ఎప్పుడు కూడా జున్ను వేడిగా తినకూడదు, చల్లగానే తినాలి కాబట్టి సో అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చాక దీన్ని వేరే ప్లేట్లోకి దీన్ని అన్మోల్డ్ చేద్దాం.
సైడ్స్ని ఇట్లా ఒకసారి నైఫ్తో మనం అంటే అది ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ మనం జున్ను పాలతో చేసుకుంటే ఎగ్తో చేసుకుంటే ఎలా వస్తుందో అలానే వచ్చింది. టేస్ట్ కూడా సేమ్ నార్మల్గానే అనిపించింది. ఎక్కడ కూడా మనం ఇలా బ్రెడ్తో చేసాము అనే ఫీల్ అయితే రాలేదు. చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా వెజిటేరియన్స్, ఎగ్ను కూడా తినను అనుకున్న వాళ్ళకి, జున్ను అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళకి ఈ రెసిపీ బాగానే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.